ఒక 100 థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం అండి. పత్రి గారి సినిమా ద్వారా పత్రి గారి ఆలోచనలు ఈ ప్రపంచానికి తెలియాలి, భవిష్యత్ తరాలకు తెలియాలి. దాని ద్వారా అందరూ లోతులకు వెళ్ళాలి, పైన కాకుండా లోపలికి వెళ్ళాలి అందరూ. పత్రి గారు కోరుకున్నది కూడా అదే. ఒక మాటల రచయితకు మాటలు రాకుండా చేశాడు వెంకట్. అలా స్టార్ట్ అయింది పిఎస్ఎస్ఎం. చౌదరి గారి ఇంటి మీద ఒక రూమ్లో ఒక బోర్డు పెట్టుకుని మెడిటేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ అని ఒక చిన్న కాగితం తయారు చేసుకుని వాట్ ఈజ్ మెడిటేషన్, వాట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, అది ఇప్పటి ఇక్కడ దాకా ఇంత దాకా వచ్చింది. చాలా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది కనుక అందరూ వచ్చి ఈ సినిమా చూడాలని నా యొక్క విజ్ఞప్తి. తెలుగు వాళ్ళకి అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టింది. మన పత్రి సార్ మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం ఏంటి, మనకు పరిచయం అవడం ఏంటి, ఈ సినిమాని తెలుగులోనే తీయడం ఏంటో. ఈరోజు ఒక అద్భుతమైన పండగ రోజు. యావత్తు ప్రపంచం అంతా కూడా రిలీజ్ చేయటం చాలా ఆనందకర విషయం అండి. హౌస్ఫుల్ అని బోర్డు పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మనకు సినిమా కానీ ఫ్యూచర్ కి ఇది ఒక ట్రైలర్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది ఈ సినిమా తర్వాత పిఎస్ఎస్ఎం 2.0గా జై హో పత్రిజీ, జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. ఎన్ని నరాలు తెగితే ఇలాంటి స్క్రీన్ ప్లే చేయొచ్చో 100 సినిమాలు పైగా రాసిన నాకు తెలుసు. వరంలాగా భావిస్తున్నాము. అసలు ఈ ప్రోగ్రాం తీసిన వెంకట్కి వేల కృతజ్ఞతలు. మనిషి యొక్క నిర్వచనం ఏంటి అని ప్రతిదీ ఉంది. చాలా అంటే చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకునే మూవీ. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఒకటి కాదు 2, 3, 4 కూడా రావాలి. మాటలు లేవు సార్. ఈ ధ్యాన ప్రపంచంలో ఒక మలుపులాగా మరి సినిమా ఉంది. సినిమాలో ప్రతి సీన్ నరాలు కట్ అయిపోయేలాగా అద్భుతంగా తీశారు వెంకట్ సార్. సామాన్యుడికి అర్థమయ్యే విధంగా నీట్గా తీశారు. చాలా బాగుంది, సూపర్ సార్, బ్రహ్మాండంగా. జై హో పత్రిజీ. మంచి జ్ఞానంతో కూడిన సినిమాను చాలా అద్భుతంగా ఉంది. ప్రతి అడుగు ధర్మంగా పాటించాలా, సత్యంగా పాటించాలా అని మాకందరికి కూడా చాలా చాలా బాగా అర్థమైంది. ఆర్ద్రం అయిపోయాను ఈ సినిమా చూసి. ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. థ్యాంక్స్ టు వెంకట్. ప్రతి ఒక్కరూ తన్మయులమైనాము. కళ్ళల్లో ఆనందము ఎక్కువగా కలుగుతాం. సినిమా బాగా తీసినారు, ఎంతో ఆనందంగా ఉంది. పిక్చర్ మాకు తెలియని విషయాలు కూడా ఎన్నో విషయాలు తెలిసినాయి. చాలా అద్భుతంగా ఉంది సినిమా. సూపర్. జై హో పత్రి సార్. చాలా బాగుంది సినిమా. సినిమా చాలా బాగుంది. ఇలాగే ఒక వారం వేసినా కూడా ఇదే రష్ ఉంటుంది, అంత బాగుంది. పిల్లలు ఇలాంటి సినిమాలు రావడం వల్ల వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. సినిమా చూస్తుంటే హృదయం కదిలించిపోతుంది. ప్రజల్లోకి తెచ్చిన వెంకట్కు జై, మన పత్రి సార్కు 10 జై. చాలా బాగుంది. నేను ఇంతవరకు నాకు ధ్యానం అంటే తెలియదు. మనం ఉన్నన్ని రోజులు మనం వేరే వాళ్ళకు హెల్పింగ్ చేయాలి. దీనివల్ల నాకు తెలిసినది అదొకటి. బియ్యం నుంచి డబ్బాలు లేకున్నా గానీ ఆయన 10 మందిని పిలిచి
పెంచే కెపాసిటీ ఆయన ఎందుకు తెచ్చుకున్నాడంటే నేచర్ మనం ఇస్తే పంచితే పెంచబడుతున్నది ఎంత వాస్తవం ఆయన నిజంగా ఆచరించి చూపించిన సినిమా ఇది. ఎవరికి అర్థమవుతుంది అంటే మళ్ళీ స్థాయిని బట్టి అది అర్థమవుతుంది. అన్ని మూవీస్ అందరూ యూత్ చూస్తారు, బట్ యూత్ చూడాల్సిన మూవీస్ ఇది. Yesterday was the first day when I have known what meditation is, what it exactly does to your health and all. ఇప్పుడు నేను ఏం చెప్తా ఆఫ్టర్ సీయింగ్ దిస్ అంటే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఈ మూవీ వల్ల మెడిటేషన్ ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో తెలుగు లాంగ్వేజ్ మీద కూడా నాకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు తెలుసు పత్రిజీ గురించి నేను ఎప్పుడు అనుకున్నా, కానీ ఈ సినిమా చూసిన తర్వాత నాకేం తెలియదు అనిపిస్తుంది. ఇస్ ద సూపర్ అండ్ సూపర్ మూవీ. ఈ రోజున ఈ సినిమా యొక్క ప్రభావం వల్ల మంగళగిరిలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఇంతమందిని కలుసుకోవడం చాలా విశేషంగా ఉంది. నేను బెంగళూరు నుంచి వచ్చాను, బట్ వచ్చిన తర్వాత అనిపించింది అంత కష్టపడి వచ్చిన దానికి నా పూర్వజన్మ సుకృతమేమో నేను ఈ ఫిలిం చూడగలిగాను అనేసి. ఎంత తపన, ఎంత కష్టం, ఎంత త్యాగం అన్నీ ఉన్నాయి చూడొచ్చు. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి. చూడడం సరిపోదు, కనీసం ఒక్కొక్కళ్ళు 10 మందితో చూపించాలి సినిమా. ఇది ఇంటి మట్సానికే ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన విజన్ చాలా హైలో ఉండేది. ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా ఉంది. అండ్ సో వెరీ హ్యాపీ ఇవాళ ఆయన గురించి ఒక మూవీ అయింది. అండ్ చాలా బాగా చేశారు, చాలా తీశారు సినిమా ఇది. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆల్ ఈవెంట్స్ వర్ షోన్ వెరీ నైస్లీ. ఆల్ మేజర్ హైలైట్స్ టచ్ చేశారు. పాటలు చాలా బాగున్నాయి. అండ్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కూడా చాలా బాగా చూపించారు. దేవాలయాలే ధ్యానాలయాలు అన్నాం, కానీ ఈరోజు సినిమా థియేటర్లు కూడా ధ్యానాలయాలు అయ్యాయి మన పత్రి సార్ వల్ల. ఒక థియేటర్లో ఉచితంగా భోజనాలు పెట్టడం, ఉచితంగా స్నాక్స్ ఇవ్వడం, మళ్ళీ ధ్యానం చేయడం సినిమాకు ముందు, ఇది కేవలం పత్రి సార్ రికార్డు ప్రపంచంలో. దట్ ఈస్ పత్రి సార్. సన్నివేశాలు మన కండ్లకు కట్టినట్టుగా. అంత ఈజీ పర్సనాలిటీ కాదు అని మాకు అర్థమైంది. మనము పత్రిజీతో అప్పుడు కూడా ఉన్నాము అనే ఒక ఫీల్ అనేది కలిగిస్తుంది అన్నమాట. సో అలాంటి సన్నివేశాలు మన దర్శకుడు వెంకట్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఆధ్యాత్మికత మూవీని నిజంగా ఆకట్టుకుని అలా కూర్చోబెట్టడం అనేది నిజంగా వెంకట్ గారు మైండ్లో ఎంత లేకపోతే మనకి ఆ విజువలైజేషన్ అంతగా చూపించారో చాలా ఎంజాయ్ చేశానండి. మనుషులు కొన్ని చోట్ల అయితే కనుక అసలు నా తల తాకట్టు పెట్టి కానీ పిరమిడ్ కడతా ఒక్క ఫస్ట్ థాట్ వచ్చింది అదే పిరమిడ్లో. కదిలించేసే హృదయాన్ని పిండేసే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా ఆధ్యాత్మికవేత్తలు పరిపాలన ఎలా చేయాలనేది చాలా 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 అద్భుతంగా, ఎవరైనా రాకపోని. లేదయ్యా, నాకు కొన్ని ఆలోచనలు వస్తుంటాయి, నేను చూడాలనుకుంటున్నాను, నేను చూస్తాను. ఒకవేళ దానికోసం ఎవరు వచ్చినా రాకపోయినా అందరూ వెళ్ళిపోయినా కూడా నేనైతే కంటిన్యూ అవుతాను. ఆ సత్యాన్ని తెలియజేయడానికి ఎంతో చాలా చక్కగా చూపెట్టారు సినిమాలో. డైరెక్టర్ వెంకట్ గారికి, టీంకి చాలా 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 థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో మంది అంటూ ఉంటారు మేము పత్రి సార్ని చూడలేదు అని. ఈ సినిమా చూస్తే ఆ వెలితి తీరిపోతుంది. తాను మారలేదు, ప్రజల్ని మార్చిన. మాదాక ధ్యానాన్ని చేర్చావుగా, శ్వాసే గురువన్నావుగా, వేవేల హృదయాల్ని తడిమావుగా, గ్రామాలు దేశాలు తిరిగావుగా. మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. ఒక సామాన్యుడి బ్రహ్మర్షిగా మార్చిన బ్రహ్మాండమైన ఘట్టమిది. ఒక కమర్షియల్ సినిమాకి ఏ మాత్రం తగ్గేది లేదంటారు కదా, ఒక గైడెన్స్ లాగా ఈ సినిమా నెక్స్ట్ తరాలకు అందుతుంది ఖచ్చితంగా. గూస్ బంప్స్ వచ్చాయి, ఆనంద బాష్పాలు వచ్చాయి. వారి 40 ఏళ్ళ కృషి అంతా కూడా మనకు చాలా సింపుల్గా వెంకట్ గారు చక్కగా మన అందరికీ అందించారు. 2.5 గంటలు చూసినా కానీ అరే అప్పుడు అయిపోయినా అంత ఆనందం అనిపించింది. దీన్ని ఓన్లీ పిరమిడ్ మాస్టర్లే కాదు, ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా. వేరే కొత్తగా వచ్చిన పిరమిడ్ మాస్టర్లు కనుక ఈ సినిమా చూసినట్టయితే వాళ్ళ ఆధ్యాత్మికంగా ఎదుగుదల చాలా అద్భుతంగా ఉంటుందండి. మనము ఇన్ని రోజులు చేసిన వర్క్ ఏదైతే ధ్యాన ప్రచారం గురించి చేశామో, ఈ సినిమా తర్వాత 2x స్పీడ్కి వెళ్ళిపోతుంది. ఈ సినిమా ద్వారా మొట్టమొదట మనం తెలుసుకునే సత్యం ఏంటంటే మనం ఎవరం, మనం ఎందుకు వచ్చాం, మనం చేయవలసిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి.
ఒంటరిగా మారుమూల ప్రాంతాల్లో తిరుగుతూ కష్ట నష్టాలకు అన్ని కష్టనష్టాలు ఓర్చి ఒక మూగజీవులను రక్షించడానికి తను చేసిన కృషి చాలా ప్రశంసనీయం. ఈ సినిమా మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఎంత సిన్సియర్గా ఆయన ధ్యానం కోసం పరితపించారు, శాకాహారం కోసం పరితపించారు, ఇవన్నీ చాలా అద్భుతంగా చిత్రీకరించి చేయడం జరిగింది. హౌస్ఫుల్ సార్ మొత్తం టికెట్లు అన్ని ఇక్కడ హౌస్ఫుల్ అయిపోయినాయి. ఎంతో అద్భుతంగా సినిమా వచ్చింది. ఆ రిజైన్ చేసిన వచ్చి డబ్బుతో సార్ బుక్స్ ప్రింట్ చేసి అందరికి పంచడం నిజంగా కన్నీళ్ళు తెప్పించింది సార్ నాకు ఆ దృశ్యం అనేది. నిజమైన స్టోరీ ఉండి చాలా ఆనందం అనిపించింది, చాలా బాగుంది. అప్పట్లో ఎలా స్టార్ట్ అయింది పిఎస్ఎస్ఎం అన్నది చాలా బాగా చూపించారన్న. రియల్లీ మీ టీమ్ కి మీకు చాలా ధన్యవాదాలు. జై పత్రిజీ. Every scene was like a climax scene, so you are not able to get up from the seats. I would really thank Venkat and his team for this, for the making it so crisp. That is the beauty of this movie. మనం చేయాల్సింది ఇంకా ఉంది. దీనికి ఇన్స్పిరేషనే ఈ మూవీ. చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ. ఐ ఓపెనింగ్. వెరీ ఎమోషనల్, Very well executed. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. We are here today to watch Brahmarshi Patriji's movie. Actually, I'm really excited for the movie. I'm really excited to come here. ఎండల్లోని కానీ వానల్లోని కానీ గుళ్ళలోని కానీ ఇంట్లోని కానీ ఎండలోన ధ్యానమంట, వానలోన ధ్యానమంట, ఎండలోన ధ్యానమంట, వానలోన ధ్యానమంట. ఇండియాలోని కానీ అమెరికాలోని కానీ ఆ ఫ్లూట్ వాయిస్తూ ఆ పాటలు పాడిచి రాయలసీమ తెలుగులో చాలా ఉన్నారు. శాకాహారమే తినాలి, వెజిటేరియనిజం తినాలి అని అన్నారు. అది ఐ రియల్లీ ఐఎమ్ ఇంప్రెస్డ్. శిక్ష కూడా వేస్తున్నారు. హీ ఈస్ పనిషింగ్ ద పీపుల్ హూ ఈజ్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. ఐ లైక్ దట్. Movie is an eye-opening. I really have this blessing to be able to come and see this movie. సూపర్ ఎన్లైటన్మెంట్, వెరీ నైస్, అద్భుతం. ఒక్క క్షణం కూడా ఆపలేదు. ఆసమ్, ఇన్స్పిరేషన్, వండర్ఫుల్. ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సింది. చాలా లేట్ గా తెలుసుకున్నానని బాధపడుతున్నాను. మూమెంట్ గురించి చాలా డీటెయిల్స్ తెలిసినాయి. ఏదో 1-2 విన్నాం కానీ అసలు చాలా ఇన్ఫర్మేషన్. వెరీ వెల్ డన్ మూవీ. కాంట్ వెయిట్ ఫర్ పార్ట్ 2. ప్లీజ్ మెడిటేట్ ఎవ్రీవన్. ఈ ప్రపంచంలో 3 కోట్ల మంది ఇవాళ ధ్యానం చేస్తున్నారు. దానికి ఆయన ఎంత ఎఫర్ట్ చేస్తున్నారని మనం బాగా తెలుసుకున్నాము. మెమరీస్ అన్ని కలెక్ట్ చేసుకున్నట్టు అనిపించింది. చాలా రిఫ్రెషింగ్. థ్యాంక్స్ ఫర్ ద టీమ్. డాక్యుమెంటరీ అనేది అంత ఈజీగా తీయడం. చాలా చక్కగా పోర్ట్రే చేశారు వెంకట్ గారు. 3 hours 3 minutes లో అయిపోయిందా అసలు. మెడిటేషన్ లోనే ఉన్నట్టు ఉంది అసలు మొత్తం మూవీ మొత్తం. ఎక్సలెంట్ మూవీ. సూపర్ వెంకట్, థ్యాంక్ యూ. I love the movie. వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2. బాగుంది మూవీ. సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. గోరెట్ లెక్కన పాడిన సంచారి సాంగ్ అయితే అల్టిమేట్. రూపులే నాగలి సూపున్నది, ఆకలంత దృష్టమేదున్నది, ఆకలంత దృష్టమేదున్నది, సంచారమే ఎంతో బాగున్నది, దీనంత ఆనందమేదున్నది. It was a very good movie. I feel like I learned so many things. Spectacular. ఇది సినిమా కాదు, ఇది జీవన విధానం. జరగబోయే జీవన విధానం ఇలా ఉండాలని కళ్ళకు కట్టినట్టు పత్రిజారి జీవిత చరిత్ర చూసుకొని ప్రతి ఒక్కరు అనుకరించాలి అన్న ఆలోచన విధానాన్ని ఈ సినిమా ద్వారా అందరికి తెలుస్తుంది. ధన్యవాదాలు. రెండవ పార్ట్ ఎప్పుడు వస్తుందా అనేసి ఎదురు చూస్తున్నాము. It was really entertaining and I'm just waiting for part 2 now. I found this movie very inspiring and eye-opening because I never thought that someone can lead such a life, especially in this type of society where like values are like so high up compared to morals. I found it very interesting that he had revolutionized a way to bring such enlightenment to other people. Just found it really interesting. We never seen him in person, but we got more respect now after watching the movie. It was excellent. పత్రి గారు హ్యుమానిటీ కోసం ఏం చేశారో ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ మూవీలో చూపెట్టబడ్డది. ఆ జర్నీలో మేము ఉన్నట్టుగా ఫీల్ అయ్యాము ఈ మూవీ ద్వారా. చాలా హ్యాపీగా ఉంది. ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్ మూవీ. మనం ఇప్పుడు ఇంత హ్యాపీగా మెడిటేషన్ చేస్తున్నాము. ఆయన ఎంత కష్టపడి తీసుకొచ్చారో ఈ మూవీ ద్వారానే తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గెటింగ్ సో మచ్ గుడ్ మూవీస్.
ఈ పిక్చర్లో యాక్చువల్లీ వీ గెట్ టు నో ద అదర్ సైడ్ ఆఫ్ పత్రి సార్. చాలా బాగుంది మూవీ. Not only it was very educational movie, but it was very motivating as well. That's why I really liked how it was directed and kind of show his true side of giving everyone motivation. No words. I got goosebumps while listening to songs. It's a marvelous direction. పత్రిజీ ఎంత హార్డ్ వర్క్ చేశారు, ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ధ్యాన వెంకట్ గారు డైరెక్ట్ చేశారు ఈ ఫిలింని. హ్యాట్స్ అప్ టు హిమ్. The information they collected and narrowing as part of the movie, that's really good. First of all, I would thank to the writer who written the script so well, man. ಧ್ಯಾನ ಏನು ಅಂದರೆ ಚೆನ್ನಾಗಿ ತಿಳ್ಕೊಟ್ರು. ಧ್ಯಾನ ತಿಳಿದವ್ರದ್ದು ತಿಳಿಬೋದು ಸರ್. ಸೂಪರ್ ಸೂಪರ್ ಸೂಪರ್. ಎಲ್ಲರೂ ಪ್ರತಿಯೊಬ್ಬರು ನೋಡಬೇಕಾದಂಥ ಇದು ಒಂದು ಇದು ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು. నక్షత్ర లోకంలో పత్రిక గారికి వినపడాలా కొట్టాలి చప్పట్లు. పిరమిడ్ మాస్టర్ల కోసం తీసిన సినిమా, పిరమిడ్ మాస్టర్లకు చైతన్యం రావడానికి చేసిన సినిమా, పిరమిడ్ మాస్టర్లలో కదలిక రావడానికి చేసిన సినిమా, పిరమిడ్ మాస్టర్లను ఉత్తేజపరచడానికి చేసిన సినిమా, పిరమిడ్ మాస్టర్లను పిడికిళ్ళు బిగించడానికి చేసిన సినిమా, పిరమిడ్ మాస్టర్లందరూ మళ్ళీ నడవవలసిన సినిమా. ఇదొక ఉద్యమం. ఈ ఉద్యమం పిరమిడ్ మాస్టర్లు అందరూ చూసి చైతన్య పడితే ఖచ్చితంగా ధ్యాన జగత్తు ఈ ఒక్క సినిమాతో వస్తుంది. 99 బిఫోర్ అండ్ ఆఫ్టర్ సొసైటీ అని మనం ఒక చరిత్ర రాసుకోవచ్చు. ఆయన మెయిన్ ఫోకస్ ఓన్లీ ప్రచారం. మీకు నా ఆశీర్వాదంతో ఏం పని అన్న. ప్రేమ అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరించడం. నాకు విని ఆచరించేవాడు ఒక్కడు చాలు. అక్కడి నుంచి డిఫరెంట్ హిస్టరీ కేమ్ అవుట్.